హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావని. నైన్తాల్లో సెకండ్ డే మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో అనేది వీడియోలో చూసేయండి. మార్నింగ్ 7కి చూడండి వ్యూ ఎంత బాగుందో. నెక్స్ట్ మేమందరము రెడీ అయ్యి భీమ్తాల్కి అయితే వెళ్తున్నాము. భీమ్తాల్ వెళ్ళడానికి క్యాబ్కి 2500 మాట్లాడుకొని వెళ్తున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు కదా, అందుకనేసి మధ్యలో హోటల్ కనిపిస్తే అక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ తింటున్నాము. మా పిల్లలు ఇద్దరు చోలో భటూరే తిన్నారు, మేమైతే ఆలూ పూరి పరాటా తిన్నాము. వీళ్ళకి వీడియో తీయకూడదంట, అందుకే ఏడుస్తున్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి మరీ స్టార్ట్ అయ్యాము. భీమ్తాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వీళ్ళు వాటర్ జామ్లింగ్ చేద్దాం అనేసి సేఫ్టీ జాకెట్ వేసుకొని రెడీ అవుతున్నారు. నేనైతే అంత ధైర్యం చేయలేక వెళ్ళలేదు, వీళ్ళు ముగ్గురే వెళ్తున్నారు. చూడండి, వాళ్ళైతే కింద మీద పడుతూ లేస్తూ ఉన్నారు. ఇది చూస్తున్న నాకైతే మా చిన్నోడు ఎక్కడ బయటకు పడిపోతాడో అని భయం వేస్తుంది. కానీ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. వాటర్ జామ్లింగ్కి ఒక్కొక్కరికి 300 అంట. మా చిన్నోడికి అయితే టికెట్ ఏం తీసుకోలేదు, కానీ వాళ్ళ డాడీకి పెద్దోడికి తీసుకున్నారు. దీని టైమింగ్ వచ్చేసి కూడా 10 to 15 minutes ఏనంట. మా వాళ్ళు అయితే 15 minutes ఫుల్ ఎంజాయ్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంది నాన్న అని అడుగుతుంటే మంచిగా ఉంది మమ్మీ అంట. ఇంకా సేఫ్టీ జాకెట్ తీసేసి షూ వేసుకుంటున్నారు. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, అవి వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను చూడండి. భీమ్తాల్ నుంచి వచ్చేటప్పుడు దారిలో హనుమాన్ టెంపుల్ ఉంటే చూస్తున్నాము. అటువైపు వెళ్ళడానికి మధ్యలో ఇలా బ్రిడ్జ్ లాగా వేశారు. హనుమాన్ విగ్రహం అయితే ఎంత హైట్ ఉందో చూడండి. టెంపుల్ అంతా చూసిన తర్వాత నెక్స్ట్ ఫిష్ అక్వేరియంకి అయితే వెళ్తున్నాము. ఫిష్ అక్వేరియము లేక్ మధ్యలో ఉంటుంది కనుక బోట్లో వెళ్తున్నాము. బోట్కి వచ్చేసి అప్ అండ్ డౌన్కి 350 టికెట్.
ఇక్కడైతే ఆఫ్టర్నూన్ అయినా ఎండ లేకోకుండా చలిగానే ఉంది. చూడండి, ఇదే ఫిష్ అక్వేరియం. లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఒక్కొక్కరికి 150 అంట. ఇక్కడ మా పిల్లలు అయితే ఫిషెస్ అన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. 150 ఎంట్రీ టికెట్ అయితే ఎక్కువేమో అనిపించింది. చూడ్డానికైతే అంత పెద్దగా ఏం లేదు ఇక్కడ. కానీ లేక్ మధ్యలో ఇలా అక్వేరియం ఉంది కనుక ఒకసారి అయితే చూడొచ్చు. ఇక్కడైతే రకరకాల చేపలు అయితే ఉన్నాయి. అవి చూసుకుంటూ వెళ్తున్నాము. మా చిన్నోడైతే గ్లాసులు పగిలిపోయేటట్టు టపటపా కొట్టుకుంటూ ఫిషెస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఫిష్ని పట్టుకున్నట్టు ఒక ఫోటో తీయాలంట, అందుకే తీస్తున్నాను. ఫిషెస్ అన్ని చూసిన తర్వాత ఇక్కడ కేఫ్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ టీ ఆర్డర్ ఇచ్చేసి పైన వ్యూ చూద్దామనేసి వెళ్ళాము. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వచ్చాయి, వాళ్ళు తింటున్నారు. మేమైతే వెదర్ కూల్ గా ఉందనేసి టీ తాగుతున్నాము. తినడం కంప్లీట్ అయిన తర్వాత లొకేషన్ బాగుంది కదా అనేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా కిందికి వచ్చేసి బోట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. బోటు మమ్మల్ని వదిలేసి మరీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళింది. ఇక్కడ ఉన్న వాళ్ళ చేత ఇన్ఫార్మ్ చేస్తే బోట్ వస్తుంది. బోట్ వచ్చేంత వరకు పిల్లలు అయితే ఇలా ఆడుకుంటూ ఉన్నారు. బోట్ వచ్చిన తర్వాత బోట్లో అయితే కూర్చొని మరీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాము. నెక్స్ట్ ఇంకా నైనితాల్కి అయితే బయలుదేరాము.
మధ్యలో సెల్ఫీ పాయింట్ ఉంటే అక్కడైతే దిగాము. ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ ఉంటుంది, ఒక్కొక్కరికి 30 రూపీస్ అంట. పిల్లలకైతే ఏం లేదు, మా ఇద్దరికి తీసుకున్నారు. ఇక్కడ కూడా లొకేషన్ అయితే సూపర్గా ఉంది, మేఘాల్లోనే పైన ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది, అంత బాగుంది లొకేషన్ అయితే. ఆఫ్టర్నూన్ 3 అవుతున్నా కూడా ఏమాత్రం ఎండగా అనిపించదు, చలిగానే ఉంటుంది. నెక్స్ట్ కొద్దిగా కిందికి వెళ్తే సెల్ఫీ పాయింట్స్ చాలా ఉన్నాయి. చూడండి మా వాళ్ళు అక్కడ ఉయ్యాలవుతూ ఉన్నారు. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అంతా కంప్లీట్ అయిన తర్వాత 9:30కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నైనాదేవి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆఫ్టర్నూన్ నుంచి ఏం తినక ఫుల్ ఆకలిగా ఉంటే ఇక్కడ హోటల్స్ కనిపిస్తుంటే హోటల్లోకి వెళ్ళి తిన్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. టెంపుల్ దగ్గర కూడా మొత్తం మాల్సే ఉన్నాయి. ఇంకా నైనాదేవి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఎంట్రీ దగ్గరే కొద్దిగా వీడియో తీసుకున్నాను. చూడండి ఇదే నైనాదేవి టెంపుల్. ఇంకా వీడియో తీసుకుంటే ఇక్కడ వీడియో తీయకూడదు అంటే స్టాప్ చేసేసాను. టెంపుల్ నుంచి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొద్దిగా షాపింగ్ చేసుకొని హోటల్కి అయితే బయలుదేరాము. అంతే అండి ఈ వీడియో. ఇక్కడ నుంచి కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను, చూసేయండి మరి. ఓకేనా, బాయ్.